ఈరోజు ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను. అదేంటంటే మనం ఎగ్ ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ముందు ఎగ్గును వేసుకొని దాంట్లో ఉప్పు, కారం వేసుకొని బీట్ చేసుకుంటాం కదా! ఇలా చేయడం వల్ల మనం ఎంత కలుపుకున్నా కూడా కారం అనేది ఎగ్‌లో బాగా కలిసిపోదు. కారం ఉండలనేది అలాగే ఉంటుంది. మనం ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఒక దగ్గర కారంగా, ఒక దగ్గర చప్పగా ఉంటుంది. అలా కాకుండా ఎగ్‌లో కారం మంచిగా కలిసిపోవాలంటే ఏం చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి జస్ట్ 2 టీ స్పూన్ల వాటరు, మీకు కావాల్సినంత ఉప్పు, కారం వేసుకొని జస్ట్ ఒకసారి కలుపుకోండి. చూడండి వాటర్‌లో మంచిగా కలిసిపోయింది మన కారం. ఇప్పుడు ఎగ్స్‌ని వేసుకోండి. ఎగ్స్‌ని వేసుకొని బాగా ఒకసారి బీట్ చేసుకోండి. ఇది కొంచెం ఇలా కలపంగానే మంచిగా ఎగ్‌లో కారం మంచిగా కలిసిపోతుందండి. మనం వాటర్ వేయడం వల్ల ఏమైనా స్మెల్ వస్తుందేమో అనుకోవచ్చు, కానీ అలాంటి స్మెల్ ఏమీ రాదు. ఇలా కలుపుకున్న తర్వాత మీకు కావాలంటే ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఆమ్లెట్ లాగా వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పుకుంటూ ప్రిపేర్ చేసుకున్నారంటే మనకి ఆమ్లెట్ అనేది చూడండి చక్కగా రెడీ అయిపోయింది.